నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ రోజు సుఖీభవలో పీసీఓడికి ఆయుర్వేద చికిత్స, నొప్పి నివారణతో గుండెపోటు, పక్షవాతం, ఆరోగ్యాన్నిచ్చే హెర్బల్ టీ, మోచేయి బిగుసుకుపోయి బాధిస్తుందా? ఇంకా హెల్త్ టిప్. బక్క పల్చగా ఉన్న అమ్మాయిలు ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నా, మొటిమలు, అవాంఛిత రోమాల వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, నెలసరి సరిగా రాకున్నా, వీటన్నిటి వెనుక ఇవాళ పీసీఓడి అనే సమస్య ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. అండాశయాల్లో నీటి బుడగల్ని ఏర్పరిచి ఒంట్లో హార్మోన్ల సమతూకాన్ని దెబ్బతీయడం ద్వారా సమస్యల్ని తెచ్చిపెట్టే పీసీఓడి సమస్యకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండాశయాల్లో నీటి బుడగల గురించి తెలుసుకునే ముందు అసలు అవెలా ఏర్పడతాయో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది గర్భాశయం, అండవాహికలు, అండాశయాలతో కూడిన స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సంతానోత్పత్తికి అనుకూలంగా స్త్రీ శరీరంలో ప్రతి నెల అండం విడుదలయ్యేందుకు వీలుగా అండాశయంలో అవసరమైన మార్పులు జరుగుతుంటాయి. దీనిలో భాగంగా అండాశయంలో ప్రతి నెల ఫాలికల్స్ తయారవుతాయి. వీటిలో ఒకే ఫాలికల్ పెరిగి పెద్దదై అండాన్ని విడుదల చేస్తుంది. హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతినడం వల్ల ఈ ఫాలికల్స్ అండంగా ఎదగడానికి బదులుగా చిన్న చిన్న నీటి బుడగల్లా మారిపోతాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అని పిలుస్తారు. ఇవాళ టీనేజీ అమ్మాయిలు మొదలుకొని 40 ఏళ్ల మహిళల వరకు చాలా మందికి అండాశయాల్లో నీటి బుడగలనేవి ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. పీసీఓఎస్ లేదా దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అని కూడా అంటూ ఉంటాం. ఇందులో ఏంటంటే అండాశయాలలో చిన్న చిన్న నీటి తిత్తులు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ మందిలో కనపడుతున్నటువంటి సమస్య. అంటే దీన్ని ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్గా చెప్తున్నాం. ఈ రోజుల్లో మనకేంటంటే అసలు శారీరకంగా ఎటువంటి వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చేటువంటి రకరకాల సమస్యల్లో పీసీఓఎస్ ఒకటి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఇది కేవలం ఒక సమస్యలాగా ఉండడం కాకుండా ఈ నీటి తిత్తుల వల్ల హార్మోన్లలో చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్ పెరిగిపోవడం, తర్వాత టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగటం, ఇలాంటి సమస్యలు కూడా ఇందులో ఉండటం వల్ల ఏమవుతుందంటే శరీరం బరువు పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ముఖం మీద అక్కడ కూడా అవాంఛిత రోమాలు అని చెప్పి వెంట్రుకలు అంటే మీసాల్లాగా గడ్డంలాగా రావడం అనేటువంటి సమస్య కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తర్వాత ఏంటంటే పీరియడ్స్ అసలు ఎప్పుడు వస్తాయన్నటువంటిది కూడా అర్థం కాకుండా 3-4 నెలలకు రావడం కానివ్వండి, లేకపోతే వచ్చినప్పుడు ఒక నెల రోజుల పాటు అలా బ్లీడింగ్ అయిపోతూ ఉండడం, లేకపోతే నెల పొడుగునా చుక్క చుక్కగా కనపడుతూ ఉండడం, ఇలా రకరకాలుగా బాధిస్తూ ఉంటుంది ఈ సమస్య. అలాగే ఈ సమస్య వల్ల ఏంటంటే సంతానం కలగడంలో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ఆహారం, విహారం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటివి. ఆహారం విషయంలో ఏంటంటే తీసుకోవాల్సినటువంటిది చేదు, పులుపు, కారం, ఈ 3 రుచులు ఉన్నటువంటి ఆహార పదార్థాలను కాస్త ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే తీసుకోకూడనివి ఏంటంటే మనకి ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఉంటూ ఉంటాయి కదా, అంటే మనకి జామ్స్, సాస్లు అవిని, తర్వాత ఈ నూడిల్స్, అలాంటి వాటిలలో ఏంటంటే మనకి సోడియం మెటాబైసల్ఫేట్, ఇతర రసాయనిక పదార్థాలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇలా రసాయనిక పదార్థాలు చేర్చి చేసినటువంటి ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానేసేయాలి. అలాగే ఇంకా మనకి మైదాతో తయారయ్యేటువంటివి ఈ పిజ్జాలు, బర్గర్లు, వాటితో తయారయ్యేటువంటి రకరకాల చిరుతిళ్ళు, ఇలాంటివన్నీ కూడా తగ్గించేసుకోవాలన్నమాట. అలాంటి తగ్గించేసి మనకి సహజ సిద్ధంగా దొరికేటువంటి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు అవి కూడా తాజాగా తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరంలో ఉండేటువంటి ఈ సమస్యను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆహారంలో ఇంగువ, జీలకర్ర, నువ్వులు, ఇంగువ, జీలకర్ర, నువ్వులు, ఈ 3ంటిని కూడా కొంచెం ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. ఈ 3 కూడా ఇందులో పాలిసిస్టిక్ ఓవేరియన్లో ఉండేటువంటి ఆ హార్మోన్లలో వచ్చే మార్పులను సరిచేయడానికి బాగా తోడ్పడతాయి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే శారీరక వ్యాయామం చాలా చాలా ప్రధానమైనటువంటిది. ప్రతిరోజు కనీసం 1 గంట సేపు బాగా శరీరం అలసిపోయేలాగా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, అండాశయాల్లో చిన్న చిన్న బుగ్గలు నెక్లెస్ ఆకారంలో ఎలా కనిపిస్తున్నాయో
అండాశయాల్లో ఇలా నీటి బుడగలు ఏర్పడటం వల్ల నెలసరి గాడి తప్పుతుంది. నెలల తరబడి రాకపోవడం, అధిక ఋతుస్రావం లేదంటే అసలే కాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. నెలసరులు సరిగా రాకపోవడం వల్ల గర్భం ధరించడం కష్టసాధ్యంగా మారుతుంది. ఇక బరువు కూడా సమస్యగా మారుతుంది. అండాశయాల్లో నీటి బుగ్గలు ఉన్నవారిలో చాలా మంది క్రమంగా బరువు పెరుగుతారు. శరీరంపై అవాంఛిత రోమాలు మొలుచుకొస్తాయి. మెడభాగం నల్లగా మారుతుంటుంది. పీసీఓడీతో వచ్చే ఈ సమస్యలకు ఆయుర్వేదం తనదైన చక్కటి పరిష్కారాలను చెబుతుంది. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కొన్ని మూలికలని రెగ్యులర్ గా ప్రతిరోజు కనుక వాడుతున్నట్టయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి బాగా తోడ్పడతాయి. అలా మనకి బాగా ఉపయోగపడేది ఏంటంటే కలబంద, దీన్ని ఆలోవీరా అని కూడా అంటూ ఉంటారు. మనకి ఈ మధ్య బజార్లో కూడా ఎక్కువగా దొరుకుతుంది ఇది. ఈ కలబంద లోపల ఉండేటువంటి గుజ్జు పదార్థాన్ని తీసుకుని ఒక పెద్ద చెంచాడు గుజ్జు, అంటే సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో ఉండేలాగా గుజ్జును తీసుకుని దానిలో కొంచెం సైంధవ లవణాన్ని కలుపుకోవాలి. అలా సైంధవ లవణాన్ని కలుపుకున్నటువంటి ఈ కలబంద గుజ్జుని ప్రతిరోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒకసారి నిత్యం తీసుకుంటూ ఉండాలి. అలా కొన్ని నెలల పాటు కనుక తీసుకున్నట్టయితే ఈ పాలిసిస్టిక్ సమస్య తగ్గడానికి కలబంద గుజ్జు, సైంధవ లవణం తోడ్పడతాయి. అలాగే మరొకటి ఏంటంటే నల్ల జీలకర్ర అని దొరుకుతుంది మనకి. ఈ నల్ల జీలకర్ర కూడా పాలిసిస్టిక్ సమస్యలో ఉన్నటువంటి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ నల్ల జీలకర్రను సుమారుగా ఒక చెంచా పరిమాణంలో తీసుకుని దాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి సగం నీరు ఎగిరిపోయేంత వరకు బాగా మరగనివ్వాలి. అలా మరిగినటువంటి కషాయాన్ని వడపోసుకుని అది కనీసం 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉండాలి. ఈ కషాయాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల దీర్ఘకాలం పాటు తీసుకోవాలి. ఈ సమస్య ఎందుకంటే ఊరికి నెలలోనో 2 నెలల్లోనో తగ్గిపోయేటువంటిది కాదు. అందుకని దీర్ఘకాలం పాటు కనీసం 6-7 నెలల పాటైనా సరే ఈ కషాయాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. అది కాకపోయినట్టయితే ఇంకొకటి ఏంటంటే మనకి మెంతుల్ని సుమారుగా ఒక పెద్ద చెంచాడు మెంతులు తీసుకొని దాన్ని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా కషాయం లాగా కాచుకోవాలి. ఆ కాచుకోవడం కూడా సగం నీళ్ళు ఎగిరే వరకు కాచేసి ఆ మిగిలినటువంటి మెంతుల కషాయాన్ని వడపోసేసుకుని దాన్ని గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఈ విధంగా 2 పూట్ల తీసుకుంటూ ఉన్నా కూడా పాలిసిస్టిక్ సమస్య తగ్గడానికి తోడ్పడుతుంది. మరొకటి ఏంటంటే ఉసిరి చూర్ణము, తర్వాత పసుపు చూర్ణం, మంచి పసుపు చూర్ణము, ఉసిరి చూర్ణం 2 సమాన పరిమాణాల్లో తీసుకుని కలిపేసి ఉంచేసుకొని అది సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ ఉసిరి పసుపు కలిపినటువంటి మిశ్రమాన్ని ఉదయము, సాయంత్రము కూడా కొంచెం గోరువెచ్చటి నీటితో తీసుకుంటూ ఉన్నా కూడా ఈ సమస్య తగ్గడానికి తోడ్పడుతుంది. అలాగే ఏంటంటే ఈ సమస్య కొంచెం చాలా దీర్ఘకాలంగా ఉన్నట్టయితే కనుక కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా వాడవలసి వస్తుంది. వాటిలో మనకి రజప్రవర్తిని వటి అని, తర్వాత కుమారి ఆసవము, అశోకారిష్టము, సుకుమార రసాయనము, శతావరి రసాయనము, ఇలాంటి కొన్ని ఔషధాలని డాక్టర్ల పర్యవేక్షణలో కొంచెం దీర్ఘకాలం పాటు వాడుకున్నా కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అండాశయాల్లో నీటి బుడగలతో బాధపడుతున్నప్పుడు నాగకేసరాల చూర్ణం, పుష్యానురాగ చూర్ణాలను తేనెతో కలిపి నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాంచనార గుగ్గులు మాత్రలు పూటకు 2 చొప్పున 3 ముక్కలు భోజనం తర్వాత అల్లం రసం తేనెతో గాని, పాత బెల్లంతో గాని లేదా నువ్వులను బెల్లంతో పాటు తీసుకుంటే నెలసరి సక్రమంగా వస్తుంది. సంతానలేమితో బాధపడుతున్నప్పుడు అండం విడుదల కోసం వాడే మందుల్ని 6 నెలలకు మించి వాడకూడదు. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారంలోనూ వ్యాయామంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళనలను తట్టుకునేందుకు యోగా, ధ్యానం వంటి పద్ధతుల్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించే పెయిన్ కిల్లర్ మాత్రలతో గుండెపోటు, పక్షవాత ముప్పు పొంచి ఉన్నట్లు అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఐబుప్రోపెన్, న్యాప్రోక్సెన్, డైక్లోఫినాక్ వంటి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల్ని ఎడాపెడా వాడే వాళ్లకి మిగతా వాళ్లతో పోలిస్తే గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు బాగా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో నొప్పి నివారణలు వాడకంతో తలెత్తే దుష్ప్రభావాల గురించి చేసే హెచ్చరికను మరింత తీవ్రతరం చేయాలని అమెరికాలోని FDA తాజాగా నిర్ణయించింది. నొప్పి నివారణలు రక్తంలోని ప్లేట్లెట్లు ఒక దగ్గరకు చేరి గడ్డకట్టకుండా ఆపే ఎంజైమ్ను అడ్డుకుంటున్నాయి. దీంతో గుండెపోటు, పక్షవాత ముప్పు పెరుగుతోంది.
నొప్పి నివారణల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు పెరుగుతోందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ నేపథ్యంలో నొప్పి నివారణల్ని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. తల నొప్పిగా ఉన్నప్పుడు, ఒత్తిడిగా, అలసటగా అనిపిస్తున్నప్పుడు ఒక కప్పు టీ తాగితే చాలు. ఒత్తిడి, అలసట తగ్గిపోయి మనసు తిరిగి ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది. సాధారణ టీతోనే ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు ఆ టీలోకి ఆరోగ్యాన్నిచ్చే కాసిని వనమూలికలను కలిపితే మంచి సువాసనతో కూడిన రుచితో పాటు ఇతరత్ర ఆరోగ్య ప్రయోజనాలు చాలానే లభిస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ టీ గురించి ఇప్పుడు చూద్దాం. సుప్రభాత వేళలో నులివెచ్చని సూర్యకిరణాలు తనువును స్పృశిస్తున్న సమయాన పొగలు కక్కే తేనీరుని సేవించడం అంటే అంతకు మించిన మహద్భాగ్యం మరొకటుండదు. నిజమే, తేనీరు సేవనం అనేది ఇప్పుడు మనకు నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా 3-4 కప్పుల తేనీరు మన పొట్టలోకి వెళ్లడం అనేది ఇప్పుడు మనలో చాలా మందికి చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే ఏదో మొక్కుబడిగా కాకుండా కాస్తంత వైవిధ్యంగా సుగంధాన్ని కూడా వెదజల్లేలా మూలికల్ని కలిపి తేనీరుని తయారు చేసుకుంటే చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా కాస్తంత మేలు జరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. రకరకాల మూలికలతో తయారు చేసుకున్న హెర్బల్ టీని సేవించడం వల్ల మన ఒంట్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా ఉంటుంది. పొట్టలో నొప్పి, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు మాయమైపోతాయి. మూలికల్లో యాంటాక్సిడెంట్ పోషకాల మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ల నుంచి కూడా మనకు రక్షణ లభిస్తుంది. అన్నింటికీ మించి కంటి నిండా కమ్మటి నిద్ర మనకు సొంతమవుతుంది. చూసారా, హెర్బల్ టీతో మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో? మరెందుకు ఆలస్యం, ఇవాల్టి నుంచి హెర్బల్ టీని మొదలెట్టండి. నిత్య జీవితంలో మనం ఏ పని చేయాలన్నా మనకు చేతులు ఆసరా కావాల్సిందే. మరి ఇంతటి కీలకమైన చేతుల్లో ఏదైనా సమస్య వస్తే రోజువారీ జీవితం దుర్భరంగా మారుతుంది. ఎల్బో పెయిన్ అలాంటిదే. మోచేతిలో ఉండే ఎల్బో ఎముకలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు మోచేయి అంతా బిగుసుకుపోయినట్లుగా అవుతుంది. ఎల్బో ఎముకలో సాధారణంగా కనిపించే సమస్యలు, వాటికి ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్బో స్టిఫ్నెస్ అంటే ఏంటి? ఎల్బో జాయింట్ అంటే మన చేతిలో ఉండే ఒక ఎల్బో జాయింట్ అని దీన్ని చూపిస్తామండి. దీంట్లో ఈ జాయింట్ ఫామ్ అయ్యాక ఇట్ ఈస్ కాల్డ్ హింజ్ జాయింట్. దీంట్లో 3 బోన్స్ ఆర్టికులేట్ అంటే హ్యూమరస్ అండ్ పైన బోన్ ఉంటుంది, కింద 2 బోన్స్ రేడియస్ అండ్ అల్నా ఉంటాయి. దీని మెయిన్ ఫంక్షన్ ఎల్బో మడిచేది, స్ట్రైటన్ చేసేది అండ్ రొటేషన్ యాక్టివిటీ ఎల్బోలో నడుస్తుంటాయి. ఈ మూమెంట్స్ మెయింటైన్ చేస్తే చాలా ఇంపార్టెంట్. మూమెంట్స్ ఎప్పుడైనా హ్యాంపర్ అయినా కానీ చాలా డిసబిలిటీస్ వస్తాయి మనకు రొటీన్ యాక్టివిటీస్లో. నార్మల్గా ఎల్బో మిగతా జాయింట్స్తో కంపేర్ చేస్తే దానికి స్టిఫ్నెస్ వచ్చే ఛాన్సెస్ చాలా హై అండి. ఇది మేబీ పోస్ట్ ఇంజరీ అంటే ఏమైనా ఫ్రాక్చర్ అయినా కానీ, ఫ్రాక్చర్ కాకపోయినా కానీ, ఏమైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినా కానీ ఎల్బో జాయింట్ స్టిఫ్నెస్ ఇస్ వెరీ వెరీ కామన్. ఆ కామన్ మిగతా జాయింట్స్లో ఏమైనా స్టిఫ్నెస్ వచ్చినా కానీ ఫిజియోథెరపీ కొన్ని రోజులు ఎక్కువ చేసుకున్నా కానీ నివారించుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఎల్బోలో ఫిజియోథెరపీ ఎక్కువ చేసే కొద్దీ సమ్టైమ్స్ స్టిఫ్నెస్ ఆల్సో ఎక్కువ అవుతుంది. సో ఏం చేయాలంటే దానికి ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకొని ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించి గ్రాడ్యువల్ థెరపీ మనం ఇంట్లో చేసుకుంటే బెటర్. ఫిజియోథెరపీస్ దగ్గర రెగ్యులర్గా పోవచ్చు, వన్స్ వీక్, వన్స్ అండ్ 5 days. కానీ రెగ్యులర్ ఫిజియోథెరపీ డైలీ వాళ్ళతో చేసే కన్నా మనం ఇంట్లో సొంతంగా మన లిమిట్స్ ఆఫ్ పెయిన్లో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తేనే ఆ స్టిఫ్నెస్ వచ్చే ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయవచ్చు. అండ్ స్టిఫ్నెస్ వచ్చింది అనుకుంటే దానికి అగ్రెసివ్ ట్రీట్మెంట్ మనం బిగినింగ్లోనే చేయాలి. మోచేతిలో ఇంకా ఎలాంటి సమస్యలు కనిపిస్తాయి? స్టిఫ్నెస్ మనం యాక్చువల్లీ చూసేది నాట్ యాజ్ అ ప్రైమరీ ప్రాబ్లమ్ అండి, అది ఇనిషియల్ ప్రాబ్లం కాదు. స్టిఫ్నెస్ మనకు వచ్చేది అది రిజల్ట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్. ఎల్బోలో ఇంజరీస్ రావచ్చు, ఎల్బో చుట్టూ ఫ్రాక్చర్స్ రావచ్చు చిన్నవి, ఎప్పుడైనా ప్లాస్టర్ వేస్తాం ఒక 3-4 weeks, అవన్నీ అప్పుడు స్టిఫ్నెస్ వస్తాయి. స్టిఫ్నెస్ కాక అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేది మెయిన్లీ ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏమైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కానీ, కీళ్ళవాతం ఉన్నా కానీ ఎల్బోస్లో పెయిన్ వస్తుంది. కానీ రొటీన్ పబ్లిక్లో మనం చూసే ఎల్బో పెయిన్స్ కామనెస్ట్ ఏమంటుందంటే టెన్నిస్ ఎల్బో అంటామండి. టెన్నిస్ ఎల్బో అంటే ఓన్లీ టెన్నిస్ ప్లేయర్స్గా రావాలని లేదు. మన రొటీన్ యాక్టివిటీస్ లైక్ మనం కుక్ చేసినప్పుడు తిప్పేటప్పుడు, వెయిట్స్ ఎత్తేటప్పుడు ఈ ఎల్బో పెయిన్ రావచ్చు. ఇది అవుటర్ సైడ్లో వస్తుంది.
కొంతమందికి లోపల భాగం ఎల్బోలో పెయిన్ వస్తుంది, దాన్ని మనం గాల్ఫర్స్ ఎల్బో అంటాం. సో ఇవన్నీ వాట్ వి కాల్ దెమ్ ఆర్ టెండినోపతీస్ అరౌండ్ ద ఎల్బో. సో ఎక్కడన్నా ఎల్బో చుట్టూ ఉండే కండరాలు వాపు వస్తాయి. సో ఇనిషియల్ స్టేజెస్లో మనం దీనికి ఫిజియోథెరపీ, ఐస్ ప్యాక్స్ అని చేసి దీన్ని నివారించుకోవచ్చు. ఎల్బో సమస్యను ఎప్పుడు పట్టించుకోవాలి? ఎల్బో ప్రాబ్లమ్స్ ఉండే స్పెక్ట్రమ్లో అండి 90% ప్రాబ్లమ్స్ ఆర్ చాలా మైనర్ ప్రాబ్లమ్స్ అండి. దీస్ ఆర్ డే టు డే రొటీన్ ప్రాబ్లమ్స్. మనం వెయిట్స్ ఎత్తేటప్పుడు, ఇప్పుడు మన టెన్నిస్ ప్లేయర్స్కి, క్రికెట్ ప్లేయర్స్కి టెన్నిస్ ఎల్బో వస్తుంది. దీస్ ఆర్ ఆల్ మైనర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు, కానీ స్పోర్ట్స్ ఆడే కష్టంగా ఉంటుంది. మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎల్బో నాట్ వెరీ కామన్ అండి, రేర్ ఉంటాయి. ఓన్లీ పోస్ట్ ఇంజరీ అలాంటి సిచ్యువేషన్స్లో మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఈ మైనర్ ప్రాబ్లమ్స్ కానీ మనకేమంటే ఇప్పుడు దే విల్ నాట్ బికమ్ వెరీ సీరియస్, బట్ డే టు డే లైఫ్ రొటీన్లో మనకు యాక్టివిటీస్ చేయకపోవడం, దాంతో పెయిన్స్ వచ్చేది ఉంటాయి. సో దీనికి మనం ఎర్లీ స్టేజెస్లో కొంచెం రెస్ట్ ఇచ్చి, ఐస్ ప్యాక్స్ పెట్టుకొని, కొంచెం ఫిజియోథెరపీ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే ఈ పెయిన్స్ కంట్రోల్ అవుతాయి. ఎల్బో స్టిఫ్నెస్ సమస్యను ఎలా నిర్ధారిస్తారు? నార్మల్గా ఎల్బో ప్రాబ్లమ్స్ మనం 2 గ్రూప్స్లో డివైడ్ చేస్తామంటే, ఇంజరీతో వచ్చేటివి అండ్ నాన్ ఇంజరీ ప్రాబ్లమ్స్. సో ఏమైనా ఇంజరీతో వచ్చింది అనుకుంటే, పడినప్పుడు, ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీ అయినప్పుడు, అలాంటి ఇంజరీస్కి మనం మెయిన్లీ ఎక్స్రే ముందు తీయాలి. ఎక్స్రే తీసి ఎల్బో జాయింట్స్లో అన్ని బోన్స్ ఎట్లున్నాయి, కార్టిలేజ్ ఎట్లుంది, లిగమెంట్స్ ఎట్లున్నాయి ఎగ్జామిన్ చేసి మనం తెలుసుకోవాలా. నాన్ ఇంజరీ ప్రాబ్లమ్స్ కంటే మోస్ట్లీ ఎక్స్రే మనం లేట్ స్టేజ్ చేస్తామంటే, నాన్ ఇంజరీ, నాన్ ట్రామాటిక్ ప్రాబ్లమ్స్కి మనం ఓన్లీ క్లినికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ దాన్ని ఎగ్జామిన్ చేసి పేషెంట్స్తో మాట్లాడి డయాగ్నోస్ చేయవచ్చు. లేట్ స్టేజెస్లో ఇవన్నీ తెలియకపోతే, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటే అప్పుడు రక్త పరీక్షలు, ఎంఆర్ఐ స్కానింగ్ తీయవచ్చు. అండ్ ఎంఆర్ఐ ఎల్బో ప్రాబ్లమ్స్ ఉంటే చాలా రేర్, ప్రాబ్లీ 1 in 200 పేషెంట్స్కి ఎంఆర్ఐ అవసరం పడుతుంది. సో 99% పేషెంట్స్కి ఓన్లీ క్లినికల్ ఎగ్జామినేషన్ అవసరం పడితే ఎక్స్రే, దానిపైన ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు. మోచేయి బిగుసుకుపోయినప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలి? ఇనిషియల్ ఎల్బో పెయిన్స్ మనం చెప్పినట్ల మెయిన్లీ టెండనోపతీస్ అంటే, టెండనోపతి అంటే మన ఎల్బో చుట్టూ టెండన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ ఇన్ఫ్లేమ్ మన రొటీన్ యాక్టివిటీస్తో స్ట్రెయిన్ అయ్యే కొద్దీ లిగమెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దీనికి మనం ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ 2 to 3 weeks వరకు మనం హోమ్ థెరపీ చేసుకోవచ్చు. దాని తర్వాత తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి పోవచ్చు. ఇనిషియల్ యాక్టివిటీ మోస్ట్ ఇస్ మనకు రెస్ట్ కావాలా. ఏమైనా ఎల్బో పెయిన్ వచ్చినా కానీ ఏ యాక్టివిటీతో మనం పెయిన్ ఎక్కువైతున్నదో ఆ యాక్టివిటీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సపోజింగ్ వీఆర్ ప్లేయింగ్ అ గేమ్, ఆ గేమ్తో మన పెయిన్ వస్తున్నదంటే ఖచ్చితంగా గేమ్ అవాయిడ్ చేయాలి. ఏమైనా హెవీ వెయిట్ ఎత్తుతున్నాము, పెయిన్ వస్తున్నదంటే అదే అవాయిడ్ చేయాలి. సో ఇఫ్ యూ గివ్ 3 weeks రెస్ట్, 90% ప్రాబ్లమ్స్ రెస్ట్ ఇచ్చే కొద్దీ తగ్గుతాయి. నెక్స్ట్ థెరపీ ఇస్ టు గివ్ ఐస్ ప్యాక్స్. ఎల్బో చుట్టూ ఎక్కడైనా సూపర్ఫిషియల్ లిగమెంట్స్ ఉంటాయండి, ఎక్కువ ఫ్యాట్ అంతా ఉండదు. సో మనం ఐస్ ప్యాక్స్ అట్లీస్ట్ ఫర్ 5 to 10 minutes 2 to 3 times పెట్టి ఏమైనా లోకల్ ఆయింట్మెంట్, పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి థెరపీ చేస్తూ చాలా మటుకు 90% ఎల్బో ప్రాబ్లమ్స్ ఇంట్లోనే మనం నివారించుకోవచ్చు. ఎల్బో స్టిఫ్నెస్ సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? ఇనిషియల్ స్టేజ్లో కంట్రోల్ చేయకపోతే ది బికమ్ క్రానిక్ ప్రాబ్లమ్స్. అండ్ చాలా మటుకు పేషెంట్స్కి ఈ పెయిన్స్ చాలా మటుకు 3-4 months కంటిన్యూ అవుతుంటాయి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ఎల్బో సపోర్ట్స్ వస్తాయి. టెన్నిస్ ఎల్బో సపోర్ట్ ఉంటుంది, టెన్నిస్ ఎల్బో ఉండే వాళ్ళకి. ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ థెరపీ ఇవ్వచ్చు. ఇంట్లో మనం ఐస్ ప్యాక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ లేటర్ స్టేజెస్లో తగ్గకపోతే వీ కెన్ థింక్ ఆఫ్ అ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఈ 2 modalities వాడి ఆ ఎల్బో పెయిన్స్ కొంచెం తగ్గించుకోవచ్చు. మనం ఎంతైనా కానీ ఇంజెక్షన్స్ మనం లాస్ట్ స్టేజ్ వరకు అవాయిడ్ చేయాలి. ఎల్బో స్టిఫ్నెస్ సమస్యను నివారించుకోవచ్చా? మనకు ఎల్బోలో ప్రాబ్లమ్స్ వచ్చేటి మెయిన్లీ బికాస్ ఆఫ్ రెపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీ. అంటే ఏదైనా యాక్టివిటీ మనం రొటీన్గా సేమ్ యాక్టివిటీ చేసినప్పుడు ఆ పర్టికులర్ లిగమెంటే దాంతో స్ట్రెయిన్ అవుతుంది. సో పెయిన్ వచ్చినప్పుడు ఆ యాక్టివిటీ మనం అవాయిడ్ చేయాలి. పర్టికులర్గా దీనికి మనం ప్రికాషన్స్ ముందే తీసుకోవాలని ఏం లేదండి. బట్ జనరలీ మనం జిమ్ పోయినప్పుడు అంతా పోయి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ మసిల్స్ లిగమెంట్స్ స్ట్రెంత్ అవుతాయి. ఆ స్ట్రెంత్ అయినప్పుడు మసిల్ టోన్ అంతా ఇంప్రూవ్ అయినప్పుడు ఎల్బో మీద లిగమెంట్స్ బాగా టోన్ తక్కువ ఉంటుంది. సో ఏమైనా రెపిటేటివ్ యాక్టివిటీ చేసిన వాళ్ళకే సడన్గా ఆ పెయిన్స్ రావచ్చు. బట్ ఈవెన్ రొటీన్ యాక్టివిటీస్ లైక్ మనం ఇంట్లో కుక్కర్ ఎత్తుతున్నాము, ఇంట్లో వంట చేసినప్పుడు మూవ్ చేస్తున్నాం, వెజిటబుల్స్ కట్ చేస్తున్నాం, ఆల్ దీస్ యాక్టివిటీస్ కెన్ కాజ్ పెయిన్. రైటింగ్ ఆల్సో సమ్టైమ్స్ బికమ్ పెయిన్ఫుల్, కీబోర్డ్ వాడినప్పుడు, కంప్యూటర్స్ వాడినప్పుడు. సో ఇవన్నీ యాక్టివిటీస్ మనం పెయిన్ వచ్చినప్పుడు మనం యాక్టివిటీ చేసుకోవాలి. పర్టికులర్లీ ప్రివెన్షన్ కోసం అయితే ఏం లేదండి. మోచేయి బిగుసుకుపోయి బాధించడానికి వెనుక కారణాలేమిటో, ఎల్బో స్టిఫ్నెస్ కు ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ కాళ్లలో వాపులు వస్తున్నప్పుడు మునగాకు, గలిజేరు ఆకుల్ని సమంగా తీసుకుని కషాయంగా కాచి నిత్యం 2 పూటలా తీసుకుంటే కాళ్ల వాపుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.
మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.